సార్ నమస్తే సార్. నమస్తే సార్, మొన్న ఎస్కేఎన్ గారు ఒక పెద్ద కొటేషన్ చెప్పారు. చిన్న సినిమాలను బ్రతికించండి, మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం చాలా తక్కువ బడ్జెట్లో, అయినా కానీ యూనియన్లకి ప్రిఫర్ చేయమంటున్నారు, అక్కడ ఎక్కువ మనీ అనేది అవుతుంది. సో మమ్మల్ని ఎలా చిన్న సినిమాలను తీయమంటారు అని ఆయన అంటున్నారు సార్. దాని మీద చాలా మంచి ప్రశ్న. అది ఎస్కేఎన్ గారు చెప్పిన చాలా పెద్ద ప్రశ్న, వాల్యుబుల్ ప్రశ్న. నేను ఎస్కేఎన్ గారిని మళ్ళీ ఒకటి అడుగుతాను. నేను నిర్మాతనే, అంటే నేను నిర్మాత చేసేటప్పుడు ఆయన లేడు. నేను నిర్మాతగా ఉండేటప్పుడు ఆయన దేంట్లో ఉన్నారో తెలుసు, ఆయనకి తెలుసు, కనుక నేను అంతగా ఇంటర్ఫియర్ కాను. కానీ ఇప్పుడు ఆయన నిర్మాతగా వచ్చాడు, బాగానే తీశాడు, బేబీ సినిమా తీశాడు, 1000 కోట్లు. ఈరోజు ఇప్పుడు మనం 100 కోట్ల సినిమా రాజాషాపు ఇవన్నీ తీస్తున్నాడు. క్రమశిక్షణ తెలుసు, ఆలోచన తెలుసు, సినిమా బడ్జెట్ తెలుసు. అరవింద్ గారు అన్నీ నేర్చుకున్నారు. అరవింద్ గారి కంపెనీలో నేర్చుకోకుండా ఎవరు ఉండరు. అంటే నష్టం లేని కంపెనీ ఏదైనా ఉంటే అరవింద్ గారి కంపెనీది. ఆయన నష్టం వచ్చి వ్యాపారం చేయడు. అలాంటిది అరవింద్, నేను ఎస్కేఎన్ గారిని ఒకటి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. బాగుంది, మంచి ప్రశ్న. కానీ ఒక 3 విభాగాలుగా విభజిద్దాం. కార్మికులకి ఎంత శాతం బడ్జెటు, సైడ్ ఆర్టిస్టులకి ఎంత శాతం బడ్జెటు, హీరోకి ఎంత శాతం బడ్జెటు, హీరోయిన్కి ఎంత శాతం బడ్జెటు, హీరోకి సైడ్ ఆర్టిస్టులకి ఎంత శాతం బడ్జెటు, హీరోకి ఉన్న కాస్ట్యూమర్సు, హీరోకి ఉన్న అసిస్టెంట్లకి వాళ్ళు ఎంత శాతం బడ్జెటు, హీరోయిన్కి అసిస్టెంట్లకి వాళ్ళు ఎంత శాతం బడ్జెటు, చార్టర్డ్ ఫ్లైట్లకి వాళ్ళ బిజినెస్ క్లాస్ టికెట్లకి ఎంత శాతం బడ్జెటు, 5 స్టార్ హోటళ్ళకి 7 స్టార్ హోటళ్ళకి ఎంత శాతం బడ్జెటు, హీరో రెమ్యునేషను హీరోయిన్ రెమ్యునేషను వదిలేద్దాం. ఎందుకంటే హీరో కోసం హీరోయిన్ కోసం సినిమాకి వస్తారు. కానీ ఆ పక్కన పనిచేసిన ఆర్టిస్టులకు మనం ఎంత ఇస్తున్నాం, ఆ బడ్జెట్లు అన్నీ మనం వేసుకొని మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్లో 10 కోట్ల బడ్జెట్, 10 కోట్లలో ఎంత శాతం కార్మికులకు ఇస్తున్నాం, ఎంత శాతం సైడ్ ఆర్టిస్ట్కి ఇస్తున్నాం, ఎంత శాతం ఆ సైడ్ ఆర్ట్ అసిస్టెంట్లకు ఇస్తున్నాం, ఎంత శాతం బెంచ్ కార్లకు ఇస్తున్నాం, ఎంత శాతం కార్మికులకు ఇస్తున్నాం. ఒక్కసారి అన్నీ ఒక డిబేట్లో కూర్చుంటే బాగుంటుందేమో. అంటే నేను లెక్కేస్తే మనం కార్మికులకి రోజుకి ₹1,00,000 ఇస్తే, హీరోయిన్ స్టాఫ్కి రోజుకి 40,000 ఇస్తున్నాం, హీరో స్టాఫ్కి రోజుకి ₹1,00,000 ఇస్తున్నాం. వీళ్ళిద్దరిది ఇది 1,00,000 మొత్తం టోటల్గా 1,40,000 అనుకోండి. హీరో మొత్తం టోటల్గా సైడ్ ఆర్టిస్టులకి అన్నీ కలిపితే 2.5 లక్ష అవుతుంది. ఈ 2.5 లక్ష ఇక్కడ మనకు 1 లక్ష కార్మికులది 3.5 లక్ష. ఉదాహరణకు చెప్తాను, ఇవన్నీ అంటే కన్ఫర్మేషన్ లెక్కలు కావు. ఇది మొత్తం టోటల్గా దీంట్లో మహా ఉంటే కార్మికుడికి వెళ్తున్నది నాకు తెలిసి 5%. 95% ప్రొడక్షను హీరో హీరోయిను, బెంచ్ కార్లు, కార్వేన్లు, సైడ్ ఆర్టిస్టులు, వాళ్ళ అసిస్టెంట్లు, ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ వెళ్తున్నాయి. మరి ఈ 5% వల్లే మనం నాశనం అయిపోతున్నామా? ఈ 5% వల్లే సర్వనాశనం అయిపోతున్నామా? ఈ 5% వల్లే నష్టపోతున్నామా? మన 24 యూనియన్స్ ఉన్నాయి. సింపుల్గా లెక్కేసుకోవచ్చు కదా, ఎంత వస్తుంది ఒక్కసారి దాని మీద. మరి ఎస్కేఎన్ గారు ఒక్కసారి దాని మీద పరిశీలన చేసి, ఆయన చిన్న సినిమా నిర్మాతలు అని పెట్టారు. చిన్న సినిమా నిర్మాతలకు కూడా తగ్గించాలన్న తప్పులే పెట్టాలి, తగ్గించాలి. ఎందుకంటే గతంలో మనం 25% తగ్గించాలి. ఆ వాళ్ళు కూడా పాపం కార్మికులు చేస్తాను. కానీ 100 కోట్లు దాటి సినిమాలు ఎన్ని సినిమాలు అవుతున్నాయి షూటింగ్లు, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? 10 కోట్ల రూపాయలు, 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల సినిమాలు, 5 నుంచి 10 కోట్ల రూపాయల సినిమాలు ఎంతమంది ఎన్ని షూటింగ్లు అవుతున్నాయి? మీరు అక్కడ కూర్చున్నారు కదా, అందరూ షూటింగ్లు ఒకటేసారి జరిగితే 15 షూటింగ్లు జరుగుతాయి. 15 + 10 25. 25 సెట్లో ఉంటే 250 సినిమాలు సంవత్సరానికి అవుతున్నాయి. అంటే 225 సినిమాలు చిన్న సినిమా నిర్మాతలు తీస్తున్నారు. 225 సినిమాలకు అలా క్యూబ్ డబ్బులు రావు, పేస్టింగ్ డబ్బులు రావు, ఆల్రెడీ అక్కడ బాయ్ డబ్బులు రావు. ఈ 225 మంది రోజుకి నష్టపోయి వెళ్ళిపోతున్న వారే. మరి కార్మికులు ఎవరి వల్ల బతుకుతున్నారు? కార్మికులు ఈ 225 సినిమాలు తీసే కార్మికులు వాళ్ళు బతుకుతున్నారు. ఆ 225 సినిమాలు బడ్జెట్ ఎంతో తెలుసండి? 50 లక్షల నుంచి 3 కోట్ల లోపల ఉన్న సినిమాలే. అంటే 3 నుంచి 4 కోట్లు అనుకోండి ఈ 225. ఒక్కసారి అది కూడా తీద్దాం. మనకి ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పడం ఉండదు మనం. ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఎన్ని యూనిట్లు వెళ్తున్నాయి, ఎన్ని షూటింగ్స్ వెళ్తున్నాయి, ఎన్ని షూటింగ్లో ఎంతెంత బడ్జెట్ ఉంది, ఎన్ని సినిమాలు రిలీజ్కి ఉంటున్నాయి, ఎన్ని వాల్ పోస్టులు రావట్లేదు, క్యూబులు రావట్లేదు, ఎన్ని సినిమాలు మనం తీస్తున్నాం.
కార్మికుడు వేతనం పెంచమని అడిగాడు. 3 సంవత్సరాల క్రితం మనం ఇచ్చిన లెటర్ని కార్మికుడు పెంచమని అడిగాడు కదా. కార్మికుడికి పెంచాలా, ఎంత పెంచాలా, ఎంత తగ్గించాలా అనేది ఆలోచించుకోవడం తప్పులేదు, కూర్చొని మాట్లాడుకోవడం తప్పులేదు. ఒకరు వచ్చి అమరావతి వెళ్తారు, ఒకరు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీటింగ్ పెడతారు, ఒక చిన్న సినిమా నిర్మాతలని మీటింగ్ పెడతారు. రేజింగ్ స్టార్ నిర్మాతలు. మీరు రేజింగ్ స్టార్గా ఇప్పుడు ఈ 225 సినిమాలు ఆపేస్తే కార్మికులు ఆగిపోతారు. మీరు రేజింగ్ స్టార్ సినిమాలు 15 సినిమాల్లో హనుమాన్ అనే సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న సినిమా అవుద్దా? ఎస్కే అన్న గారు రాజా షాప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అది చిన్న సినిమా అవుతుందా? అంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను అవన్నీ తప్పు పట్టట్లా, ఆయన వాల్యుబుల్ పాయింట్ ఇస్తాడు. కానీ కార్మికుడి వాళ్ళు ఎంత నష్టపోతున్నాం, ఈ వేస్టేజ్ వాళ్ళు ఎంత నష్టపోతున్నాం. వీళ్ళందరికీ 5 స్టార్ 7 స్టార్ హోటల్ నుంచి టిఫిన్లో తెచ్చి తెచ్చి వేస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్, ఆ బళ్ళన్నీ అక్కడ పెట్టి 100 బళ్ళు పెట్టి రాత్రి దాకా ఉంచి ఆ బిల్స్, ఆ డీజిల్ డబ్బులు ఎంత నష్టపోతున్నాం. ఒక్కసారి డిబేట్ పెట్టి ఈ డిబేట్లో వీళ్ళకి కానీ నిజంగా వీళ్ళ వల్లే మనం మొత్తం 100 కోట్లు నాశనం అయిపోతున్నాం అంటే రూపాయి పెంచొద్దు. ఒప్పిస్తా నేనే, రూపాయి పెంచొద్దు, చేయండి మీరు ముందే. మీరు పెట్టే 100 కోట్లు వీళ్ళ వల్ల 100 కోట్లు పోతుంది. హీరో వల్ల కాదు, హీరోయిన్ వల్ల కాదు, పక్కన సైడ్ ఆర్టిస్ట్ వల్ల కాదు, హీరో అసిస్టెంట్ల వల్ల కాదు, హీరోయిన్ అసిస్టెంట్ల వల్ల కాదు, మేము బెంచ్ కార్ల వల్ల కాదు, చార్టర్డ్ ఫ్లైట్ల వల్ల కాదు. ఈ పాపం డైలీ లేబర్ లైట్ పట్టుకొని మోసుకొచ్చి తెల్లవారు 4 గంటలకు లేచి రాత్రి 10 గంటలకు వెళ్ళి పడుకొని తెల్లవారు 4 గంటలకు లేచిన ఈ లైట్ పట్టుకున్న కూలీ వల్ల కానీ, ఈ కార్మికుడి వల్ల కానీ, ఉదయం లెగిస్తే డ్రైవింగ్ చేసుకొని తీసుకొచ్చిన ఈ కార్మికుడి వల్ల కానీ, మనకు అన్నం పెట్టి అన్నలా చూసే ఒక ప్రొడక్షన్ బాయ్కి కానీ, జూనియర్ ఆర్టిస్ట్కి కానీ, వీళ్ళ వల్ల మీకు 100 కోట్లు నష్టపోతున్నాయి అంటే మనం ఆలోచిద్దాం. న్యాయమే. మరి ఎందుకంటే వాళ్ళకి ఏసీ కార్ ఇవ్వట్లే, వాళ్ళకి ఏసీ రూమ్ ఇవ్వట్లే, చార్టర్ ఫ్లైట్ ఇవ్వట్లా, వాళ్ళకి మనం ఇస్తుందల్లా ఒక చెమటతో నెత్తి మీద లైట్ ఇచ్చి కొండ మీద నించోబెడుతున్నాం. షార్ట్ రెడీయా అంటే తేడా వస్తే కింద పడిపోతాడు. ఒక ఫైటర్ మన కోసం కష్టపడుతున్నాడు, ఒక డ్యాన్సర్ మన కోసం కష్టపడుతున్నారు. ఆ హీరో షాట్ ఓకే అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కన్ను రెప్ప ఆపకూడదు, ఎలా కావాలంటే అలా యాక్ట్ చేయాలా, గంటల కొలది నించోవాలా. అంత కష్టపడితే మన సినిమా అవుతుంది. మన వాళ్ళ వల్లే మన 100% నష్టపోతున్నారంటే వాళ్ళు తగ్గించేస్తారు. ఒక్కసారి మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు ఎందుకంటే ఆయన్ని అధికార ప్రతినిధిగా పెట్టారు సుప్రియ గారు పెద్ద నిర్మాతకు అధికార ప్రతినిధి. ఆమె అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకు సినిమాలు తీయట్లే? అన్నపూర్ణ స్టూడియో సంస్థ ఎందుకు సినిమాలు తీయట్లా? అరవింద్ గారు పెద్ద సినిమాలు ఎందుకు తీయట్లా? సురేష్ బాబు గారు ఎందుకు సినిమాలు తీయట్లా? అంతే కదా. ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కార్మికుడు మనవాడే, నిర్మాత మనవాడే. చిన్న సినిమా పెద్ద సినిమా అంటే చిన్న సినిమా నిర్మాత అంటే మనం 4 కోట్ల లోపల తీసే సినిమా చిన్న సినిమా అంటారు. 4 కోట్లు 5 కోట్లు దాటితే పెద్ద సినిమా అంటారు దాన్ని. అంతే తప్ప 5 కోట్లు దాటిన సినిమాకు కూడా మీరు సబ్సిడీ ఇవ్వాలి, మేమేం పెంచలేమంటే ఇంకా 10 సినిమాలు కూడా దీంట్లో కలిపేస్తే పోయే కదా. ఇప్పుడు 500 కోట్లు 100 కోట్లు దాటి సినిమా 10 కూడా కలిపి మాకు కూడా సబ్సిడీ ఇవ్వండి అంటే పోయే కదా. మేము కూడా కష్టాల్లో ఉన్నాం, మాకు ఇచ్చేనంటే అయిపోద్ది కదా. కార్మికుడిని మనం ఇంకెందుకు నిలువుని దోచుకుందాం అంటే మాట్లాడేటప్పుడు ఎదుటివాడు మనల్ని చేరెత్తి చూపించకూడదు. మనం 4-5 కోట్ల లోపల సినిమాలకి లో బడ్జెట్ అని మనం తీసుకోవచ్చు, సబ్సిడీ కోసం మాట్లాడవచ్చు. దాటి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒక హీరో రెమ్యునరేషన్ ఎంత ఉంది, ఆ హీరోకి మొత్తం టోటల్ కాస్ట్యూమ్ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఆ హీరోకి ఆర్టిస్టులు ఖర్చు ఇవన్నీ తీస్తే నేనేమో చెప్పకూడదు. లిస్టులో చెప్తే నిర్మాత పరుగు పోద్ది. మన కార్మికుడి కోసం ఇస్తుంది 100 రూపాయలు 200 రూపాయలు, వాళ్ళకి ఇస్తుంది వేలలో ఇస్తున్నాం. వాళ్ళకి మాట్లాడలేకపోతున్నాం కానీ వీళ్ళ కోసం మాట్లాడుతున్నాం మనం. అంటే హీరో హీరోయిన్ లేకపోతే సినిమా లేదు అని అంటున్నారు కదా సార్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, హీరోయిన్ని తీసేస్తే హీరోకి సైడ్ ఆయనకున్న స్టాఫ్కి ఎంత, హీరోయిన్కి ఆయనకున్న స్టాఫ్కి ఎంత. హీరో వల్ల డబ్బు వస్తుంది, హీరోయిన్ వల్ల డబ్బు వస్తుంది, వాళ్ళ స్టాఫ్ వల్ల కూడా డబ్బు వస్తుందా? వస్తే కార్మికుల వల్ల కూడా డబ్బు వస్తుంది కదా. అందుకనే కార్మికుడికి మనం ఇస్తుంది 1000, ఆ హీరో స్టాఫ్కి ఇస్తుంది 40,000. మళ్ళీ వాళ్ళకి ఒక బెంజ్ కారు, ఒక కిస్టా, ఒక ఇనోవా,
ఇంకా ఇష్టం కార్లు ఏమి అడిగితే 5 స్టార్ హోటల్ ఒకరికి, 7 స్టార్ హోటల్ ఒకరికి జ్యూసులు పెట్టాలి, మండీ జ్యూసులు పెట్టాలి. అంటే ఇక మాట్లాడితే పరువులు పోతాయి. అందుకని నేను అంటున్నాను, మనం పరువు మనం తీసుకోకూడదు. డిబేట్ పెడదాం, ఛానల్స్ ఫేస్ టు ఫేస్. ఎస్కేఎన్ గారు కూర్చోమనండి, అక్కడ కూర్చొని వంశీ గారు, సితార వంశీ గారిని కూర్చోమనండి, సుప్రియాని కూర్చోమని, నేను ఒక్కనే కూర్చుంటా. నేను అడిగిందని సమాధానం చెప్పమనండి. వాళ్ళు నిజంగా ఇండస్ట్రీ ఈ కార్మికుల వల్లే నాశనం అయిపోయింది, ఈ కార్మికుల వల్లే మొత్తం టోటల్గా 100-200 రూపాయలు డైలీ లేబర్ వల్లే నాశనం అయిపోయిందంటే నేను వాళ్ళకి సలాం కొడతా. వాళ్ళందరికీ మీరు మాట్లాడలేని ధైర్యం మీకు లేనప్పుడు ఈ కార్మికుల కోసం మాట్లాడే ధైర్యం మీకు లేదు అంటాను నేను. మనం వాళ్ళు అడిగిన దాన్ని మనం ఎంత పెంచగలుగుతాము, ఎంత తగ్గించగలుగుతాము, వర్కింగ్ గాడీస్ని ఏం చెప్పగలుగుతాము, వర్కింగ్ గాడీస్ని ఏం మాట్లాడగలుగుతాము, కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా మనం పెట్టి మాట్లాడకూడదు అంటాను నేను. ఇప్పుడు డైలీ 13 లేబర్స్ వాళ్ళకి ఎంత అండి పెంచుతాం మనం? 30% అడిగారు, వాళ్ళు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు కదా. అంతే తప్ప వాళ్ళ నోటుగా మట్టి కొట్టడానికి మా సినిమా అంతా వీళ్ళే తినేస్తున్నారు డబ్బు అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు వీళ్ళంతా నిన్న కాక మొన్న వచ్చారు. సినిమా ఇండస్ట్రీ కొన్ని 100 సంవత్సరాలు ఉంది. చాలామంది ఏలేరు, చాలామంది మాట్లాడారు, చాలామంది చేశారు. ఒక్కొక్క తరం ఒక్కొక్కరు మారుతుంటారు. ఇప్పుడు ఈ తరంలో వీళ్ళు ఉన్నారు, వంశీ గారు, మైత్రి రవి గారు, దిల్ రాజు గారు, ఎస్కేఎన్ గారు వచ్చారు. అంటే ఆ తరం అయితే ఇప్పుడు ఎస్కేఎన్ గారు మళ్ళీ ఆ ప్లేస్కి వస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వస్తారు. ఇప్పుడు సుప్రియ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, వీళ్ళంతా. కానీ ఎప్పుడు ఎవరిని కించపరచకూడదు, అది నేను అనేది. ఇప్పుడున్న రోజుల్లో సినిమా థియేటర్లో బ్రతకడం చాలా కష్టమైపోయింది. పైరసీ వల్ల కానీ లేదా ఓటీటీలో వస్తుంది కదా సినిమా అని చూద్దాం అనుకుంటున్నారు కదా, ప్రొడ్యూసర్ వర్షన్ సార్ ఇది. అలాంటప్పుడు మనం కార్మికులకి 30% హైక్ ఎలా ఇవ్వాలి మేము అని ప్రొడ్యూసర్లు వాదన సార్, దానికి మీరు ఏమంటారు? 30% కార్మికులు 2022 ఎందుకు సంతకం పెట్టావు? 2022లో సంతకం పెట్టారు కదా, అప్పుడు తెలీదా? అంటే ఆ రోజు పబ్బం గడుపుకుందాం అని చెప్పి సంతకం పెట్టారా? సంతకం పెట్టినట్టు మీరే కదా, వాళ్ళ నిర్మాతే కదా, సంతకం పెట్టిన ఛాంబరే కదా, మరి సంతకం పెట్టారు కదా, దాన్ని అమలు చేయాలా లేదా? అమలు చేయలేనప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు మాట్లాడుకోవాలా లేదా? కూర్చోవాలా లేదా? కార్మికులతో కార్మికుడు కరెక్ట్గా ఉన్నాడు, నాయకులు డ్రామా ఆడుతున్నారు, నిర్మాత కరెక్ట్గా ఉన్నాడు, నాయకులు డ్రామా ఆడుతున్నారు. మీరు ఇందాక చెప్పిందంటే నాయకులు డ్రామా ఆడుతున్నారు. ఇది ఒక ప్రక్రియ, 3 సంవత్సరాలకు ఒక చుట్టూ. వాళ్ళు అడుగుతారు, మనం పెంచుతాం, వాళ్ళు అడుగుతారు, మనం పెంచుతాం. 30% ఎప్పుడు పెంచరు, 10 or 15 పెంచుతాం. 2000 రూపాయల లోపల కార్మికులందరికీ పెంచుతాం మేము, 2000 పైన వాళ్ళకి మేము పెంచమన్నట్టు మాట్లాడుతున్నారు కదా సార్. దాని గురించి మీరు చర్చలు జరుగుతున్నాయి, ఏం చెప్తారో చూద్దాం. టీజీ విశ్వప్రసాద్ గారు స్కిల్ లేదు, నేను అవసరమైతే స్కిల్ బయట నుంచి తెప్పించుకుంటాను అని చెప్తున్నారు. దాని మీద స్కిల్ అదే నేను అంటున్నా, మీకు స్కిల్ లేదు అంటప్పుడు ఇప్పుడు ఈ షూటింగ్లు రన్ చేస్తూ స్కిల్ని ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోండి. గవర్నమెంట్ దగ్గర అడగండి, లేకపోతే ఛాంబర్ నుంచో స్కిల్ని అందరినీ గిల్ట్ నుంచో మీ స్కిల్ డెవలప్ చేసి ఈ అసోసియేషన్ నుంచో లేకపోతే మెంబర్షిప్ ఫ్రీగా ఇమ్మనో ఈ స్కిల్ డెవలప్ చేయండి. మీరు 3 సంవత్సరాల కోటి స్కిల్ లేదంటారు, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ వదిలేస్తారు. మీరు విశ్వప్రసాద్ గారు వెళ్ళిపోతారు, ఇంకొకరు వెళ్ళిపోతారు, నటికుమార్ వెళ్ళిపోతారు, అందరూ అయిపోతారు. అది కాదు, మీ స్కిల్ తెచ్చుకోండి, అందుకంటే చర్చల ప్రకారంగా మీరు మాట్లాడుకొని కూర్చోండి. స్కిల్ లేదు అనేది తప్పు, కొత్త స్కిల్ కావాలి అనేది కరెక్టు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది కరెక్టు, సాఫ్ట్వేర్ ఒకప్పుడు లేదు అనేది కరెక్టు, సాఫ్ట్వేర్ ఇప్పుడు అప్డేట్ అయ్యింది కరెక్టు. దాన్ని అన్నింటిలో మన షూటింగ్ అనేది ఏయూ సినిమాల్లో ఎలా తీస్తున్నాము అనేది ఇప్పుడు మనం పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. రైతు కూలీ సంఘాలు ధర్నా చేసినట్టు ఉంది ఇది. ఒకప్పుడు యంత్రం వచ్చిందో ఆయన యంత్రం వచ్చిందో అని, అంటే యంత్రాలు రాకముందు కూలీ కావాలి, యంత్రాలు వచ్చిన తర్వాత కూలి పని పోతుంది అనుకున్నారు. కానీ యంత్రం వచ్చినా కూలోడే పని చేయాలి. నార తీసేవాడే, నార పోసేవాడు కూలోడే కావాలి. అంతే, అర్థమైందా? యంత్రాలు వచ్చినా లైట్ మూసేవాడు కార్మికుడే కావాలి, యంత్రాలు వచ్చినా కెమెరా మూసేవాడు కార్మికుడే కావాలి, అన్నం పెట్టేవాడు కార్మికుడే కావాలి, కారు డ్రైవ్ చేసేవాడు కార్మికుడే కావాలి కదా. అందుకే మనిషి లేనిదే జీవితం లేదు, పనివాడు లేనిదే కోటీశ్వరుడు బతకలేడు, తోడు లేనిదే నీడ లేదు అన్నట్టు మనకి డ్రైవర్ లేనిదే మనం బతకలేడు. నేను డ్రైవింగ్ ఉన్నా, నా చేతిలో డబ్బు ఉంది,
కానీ నిన్ను కాపాడేది డబ్బు కాదు, ఆ పక్కనున్న మనిషి. అందుకే నేను మొన్న పుష్పవెంకట టైంలో చెప్పా, డబ్బు ఉండేవాడికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ, పేదవాడికి ప్రాణం మీద ప్రేమ ఎక్కువ. అంటే ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. ఆ ప్రాణం మనదిరా, ఆ 10 మంది కలిపి 10 రూపాయలు వేసి ఆ ప్రాణాన్ని కాపాడుకుంటారు. డబ్బు ఉండేవాడికి నేను డబ్బు ఉంది, ఆ డబ్బుతోనే నేను ఏదైనా చేయగలను అనుకుంటాడు. అందుకే కొంతమంది గొప్పవాళ్ళు చనిపోతే 10 మందే వస్తారు, కానీ ఒక బస్తీలో గొప్ప పేదవాడు చనిపోతే 1000 మంది వస్తారు. అంటే దాని అర్థం అది. ఇప్పుడు మీరు ఇక్కడ 6 ఉన్నారు, ఒక మనిషికి ఏమైనా జరుగుతుందంటే 6 జూబులోంచి గబ్బా గబ్బా వేసుకొని పరిగెడతారు మనిషిని పట్టుకొని. ఒకవేళ మనకి ఏమైనా జరిగిందనుకో, నేను పరిగెట్టగలుగుతానా? కనుక ఆ సాయం ఎవరు కావాలి? మీరే కావాలి. అందుకే మిమ్మల్ని కించపరచకూడదు, మిమ్మల్ని అవమానించకూడదు. మీరు మా మనుషులే, మా దగ్గర ఉండాలి. అంటే ప్రతిదానికి బాయ్ కూడా అవసరం పడతాడనేది గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా డబ్బే శాశ్వతం కాదు, మనిషి కూడా శాశ్వతం. మనిషి అవసరం ఉంటుంది, మనిషి అవసరం నిలబడుతుందని మనం తెలుసుకోగలగాలి తప్ప, నా దగ్గర డబ్బు ఉంది, నేను మొత్తం టోటల్గా నేను రూమ్లో కూర్చున్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా డబ్బే నేను కాపాడుతుంది అనుకున్నప్పుడు అది అసంభవం అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పింది. మన ప్రాణం కాపాడేది మనిషే, మనం ప్రాణం కాపాడేది ఆ పేదవాడే, మన ప్రాణం కాపాడేది ఆ కార్ డ్రైవరే అని తెలుసుకోగలగాలి. అంటే ఈ సందర్భం నేను ఎందుకు చెప్పానంటే, కొంతమంది ఇప్పటికైనా తెలుసుకుంటారేమో అన్న ఆలోచనతో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.